హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మాట ఇచ్చినట్టే డిసెంబర్ నెలలో 30 minutes క్విక్ రివిజన్ మెమరీ బూస్టర్ సిరీస్ స్టార్ట్ చేస్తానని చెప్పాను. ఆ సిరీస్లో భాగంగా ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి వెయిటేజ్ ప్రకారం వెళ్తున్నాను. ఆర్డర్ వైజ్ అనుకోకండి, ఈరోజు ఫస్ట్ లెసన్ వచ్చింది రేపు సెకండ్ లెసన్ వస్తుంది అనుకోకండి. ఆర్డర్ వైజ్ అనమాట. అంటే లైక్ ఆర్డర్, ఇప్పుడు ఇది వెయిటేజ్లో టాప్ మార్క్స్ స్కోరింగ్ అనుకో, ఈ లెసన్ చేస్తాను. నెక్స్ట్ అలానే పార్ట్ 2లో ఒక మోస్ట్ వెయిటేజ్ చాప్టర్ తీసుకొని వచ్చి దాన్ని చేస్తాను. 30 minutes అంటే 30 minutes అనుకోకండి, దానికన్నా ముందు ఎండ్ అవ్వచ్చు, దానికన్నా ఒక 10 నిమిషాలు లేట్ ఎండ్ అవ్వచ్చు. కానీ ఈ వీడియో మాత్రం మెమరీ బూస్టర్ సిరీస్. ఇంతవరకు చాలామంది అడుగుతున్నారు, ఇంతవరకు లెసనే వినలేదు, ఇంతవరకు లెసన్ ఏం అర్థం కాలేదు, జీరో నుంచి మొదలెట్టాలని. ఆ జీరో నుంచి మొదలెట్టాలంటే నెంబర్ 1 స్టెప్ ఇదే అనమాట. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఆ లెసన్ మీద 99% అవగాహన వచ్చేస్తుంది. 1% అనేది డీటెయిల్డ్ స్టడీ. ఆ డీటెయిల్డ్ స్టడీ మనం లైవ్ సెషన్స్లో చేస్తున్నాం. ఇంకా నైట్ సెషన్స్ కూడా స్టార్ట్ అయినాయి కదా. ప్రతి లెసన్ని అక్షరము వదలకుండా అక్కడ ఫినిష్ చేద్దాం. కానీ ఈ సెషన్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. నిన్న మొన్న ఏ ఊపుతో అయితే 150-200 మంది జాయిన్ అయ్యి లైవ్ చూశారో, డిసెంబర్ నెలని ఎలాగైతే సీరియస్గా తీసుకున్నారో, ఖచ్చితంగా ఈ వీడియోని అలానే చూసి ఉపయోగపరుచుకుంటారని కోరుకుంటూ, నేను మీ రూపేష్ పూతలపట్టు, వేదాంత్ మాస్టర్ టీచర్ని. ఈ సిరీస్లో భాగంగా తెలంగాణ క్లాస్ 10 సోషల్ స్టడీస్లో పార్ట్ 1 ఇండియా రిలీఫ్ ఫీచర్స్, ఈ లెసన్ని చెప్పడానికి ఈరోజు మీ ముందరకు వచ్చాను. ఆల్రెడీ ఈ లెసన్ని చాలా తరువుగా మనం చదువుకున్నాం. కాకపోతే ఇది డిసెంబర్ గిఫ్ట్ అనుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి. నెంబర్ ఆఫ్ టైం రివిజన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మనం ఇప్పుడు ఆలస్యం చేయకుండా మొదలెడదామా? ఈ మ్యాప్ పాయింట్, ఇవన్నీ కావాలంటే మీకు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ నేను ప్రిపేర్ చేసింది. మీకు ఇవన్నీ కావాలనుకుంటే ఇక్కడ వీడియో కింద లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తీసుకోండి. నేను మర్చిపోవచ్చు, ప్రతి సెషన్లో నేను చెప్పలేకపోవచ్చు. ఇవి మీకు చాలా ఇంపార్టెంట్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవడం కంటే మీరు పీడిఎఫ్ని సింపుల్గా డౌన్లోడ్ చేసుకున్నారనుకో, నా స్వహస్తాలతో రాశాను మీకోసమే, యూటిలైజ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా అండ్ ఇట్స్ రిలీఫ్ ఫీచర్స్ గురించి మొదలెడితే మనం ఎక్కడ మొదలెట్టాలి? రిలీఫ్ దగ్గర నుంచి మొదలెట్టాలి. వాట్ ఈస్ రిలీఫ్? కీవర్డ్ అడగచ్చు. రిలీఫ్ అనేది ఫిజికల్ వేరియేషన్స్ అనమాట. ఎర్త్ మీద ఉన్న ఫిజికల్ వేరియేషన్స్, అది మౌంటైన్స్ కావచ్చు, ప్లెయిన్స్ కావచ్చు, ప్లాటూస్ కావచ్చు, డెజర్ట్స్ కావచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిజికల్ వేరియేషన్స్నే మనం రిలీఫ్ అంటాం. అలాగా ఇండియా రిలీఫ్ ఫీచర్స్ ఎలా ఏర్పడింది అనేసి మనం ఇండియన్ ఆరిజిన్ గురించి చదువుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాంజియా అని ఒక టోటల్ ల్యాండ్ ఉండేది, దాని చుట్టూ ప్యాంథలస్ అని ఒక బిగ్ ఓషన్ ఉండేది. అలా ప్లేట్ టెక్టానిక్స్ వల్ల, వాల్కనిక్ ఎరప్షన్స్ వల్ల, ఈ మూమెంట్స్ వల్ల ఏం జరిగిందంటే ఆ పాంజియా అనేది గోండ్వానా ల్యాండ్గా, అంగారా ల్యాండ్గా డివైడ్ అయిపోయింది అనమాట. ఈ అంగారా ల్యాండ్నే లొరేషియా అంటాం. గోండ్వానా ల్యాండ్ యాక్చువల్గా ఇండియాకి పుట్టినిల్లు. సో ఈ గోండ్వానా ల్యాండ్, అంగారా, లొరేషియా కూడా మెల్లమెల్లగా బ్రేక్ అవుతూ వచ్చి మూమెంట్ అవుతూ ఈ గోండ్వానా ల్యాండ్లో ఇండియానా ప్లేట్, ఈ ఇండియా ప్లేట్ అనేది వెళ్ళి యురేషియన్ ప్లేట్, అంగారా ల్యాండ్కి సంబంధించిన, లొరేషియాకి సంబంధించిన యురేషియన్ ప్లేట్ని గుద్దుకోవడం వల్ల అక్కడి నుంచి మన ఇండియా ఫామ్ అయిందనమాట. ఆ గుద్దుకునే ప్రకంపనల వల్ల, ఆ కంప్రెషనల్ ఫోర్సెస్ వల్ల ఒక ఫోల్డ్ అవుతూ ల్యాండ్ ఇలా ఫోల్డ్ అవుతూ ఫోల్డ్ మౌంటైన్స్ అనేది ఆవిర్భవించింది. వాటినే మనం హిమాలయాస్ అంటాం అనమాట. సో మనము ఇది ఇండియా యొక్క ఆరిజిన్. తర్వాత మనం ఏం తెలుసుకుంటాం? మేజర్ రిలీఫ్ డివిజన్స్. ఇండియాకి 6 మేజర్ రిలీఫ్ డివిజన్స్ ఉన్నాయి. ఆ 6 ఏంటో మనం తెలుసుకుంటాం అనమాట. ఆ 6 ఏంటి? 1 ద గ్రేట్ హిమాలయాస్, నెక్స్ట్ నదరన్ ప్లెయిన్స్, ఆ తర్వాత పెనున్సులర్ ప్లాటూ, ఆ తర్వాత ఇండియన్ డెజర్ట్, ఆ తర్వాత కోస్టల్ ప్లెయిన్స్, ఆ తర్వాత ఐలాండ్స్. ఈ 6 ఫిజికల్ డివిజన్స్ గురించి మనం కానీ క్లారిటీగా తెలుసుకున్నామంటే ఇదే ఇండియా రిలీఫ్ ఫీచర్స్ లెసను. దీంట్లోంచి ఎలాంటి క్వశ్చన్ ఇస్తాడో కూడా నేను ఒక్కొక్క ఫిజికల్ డివిజన్లోకి వెళ్ళక ముందే మీకు చెప్పేస్తున్నా, సో దట్ మీరు చాలా ఫోకస్డ్గా వింటారు. ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆర్ ఎల్స్ ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిమాలయాస్ అని అడుగుతారు. లేదంటే వాట్ ఆర్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రిలీఫ్ ఫీచర్స్ ఇన్ ఇండియా, లేదా వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిలీఫ్ ఫీచర్స్ ఇన్ ఇండియా. ఓకేనా? లేకపోతే ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెంట్ రోల్, పివోటల్ రోల్ ప్లేడ్ బై హిమాలయాస్ ఇన్ ఇండియన్ క్లైమేట్. సో హిమాలయాస్ని బాగా గుర్తుపెట్టుకోండి, కోస్టల్ ప్లెయిన్స్ టాపిక్ని బాగా గుర్తుపెట్టుకోండి, పెనున్సులర్ ప్లెయిన్స్ గురించి బాగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఓవరాల్గా
అసలు రిలీఫ్ ఫీచర్స్ మనకి ఎందుకు ఉపయోగపడతాయి, మన ఇండియన్ క్లైమేట్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనే దాని మీద ఫోకస్ చేస్తే ఈ లెసన్లో 100% మార్క్స్ మనం గెయిన్ చేసుకోవడానికి అవుతుంది. 1 మార్క్స్ అనేటివి కూడా ఏంటి, ఇప్పుడు రిలీఫ్ డివిజన్స్ గురించి అడగచ్చు, ఇది అడగచ్చు, 2400 కిలోమీటర్స్ ఎక్స్టెంట్ ఎంత ఎక్స్టెంట్ అయ్యింది అనేసి. సో ప్రతిదాని గురించి ఫోకస్గా తెలుసుకుందాం. సో మనం ఈ 6 రిలీఫ్ ఫీచర్స్లో మొట్టమొదటి రిలీఫ్ ఫీచర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదే హిమాలయాస్ అనమాట. హిమాలయన్ మౌంటైన్స్. ఇప్పుడు నేను ఇక్కడ రాసిన పాయింట్స్ మోర్ దెన్ ఎనఫ్. నేను మీకు పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాశాను. ఇప్పుడు హిమాలయాస్ గురించి చూడండి. హిమాలయాస్ అని పెట్టి ఇంట్రొడక్షన్ ఇలా రాసి తర్వాత బాడీలో హిమాద్రి, హిమాచల్, శివాలిక్స్కి ఇన్ని పాయింట్స్ రాస్తే 8 మార్క్స్ క్వశ్చన్కి ధారాళంగా మీకు మార్క్స్ వస్తాయన్నమాట. కాబట్టి మీరు ఎక్కడ టెన్షన్ పడకండి. ఈ 8 మార్క్స్ 4 మార్క్స్కి అయితే సేఫ్ సైడ్. మీరు 2 మార్క్స్ 1 మార్క్స్ అనేది నేను మళ్ళీ కూడా మీకు కొన్ని కీ షీట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. యాక్టివ్గా లింక్స్, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ని యాక్సెస్ చేస్తూ ఉండండి. ఓకే, హిమాలయాస్ సింపుల్గా యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్, ప్రపంచంలోనే యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అనమాట. హిమాలయాస్ మన ఇండియాలో 2400 కిలోమీటర్ ఎక్స్టెంట్ అయిందనమాట, జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు. ఓకేనా, ఆ ఎక్స్టెంట్ అనేది జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉంది. జమ్మూ కాశ్మీర్ దగ్గర దాని వెడల్పు ఎంత ఉందంటే 400 to 500 కిలోమీటర్స్ అనమాట. అదే జమ్మూ కాశ్మీర్ దగ్గరకు వచ్చేసరికి 150 to 200 కిలోమీటర్స్ యొక్క విడ్త్ ఉందన్నమాట. ఓకేనా, ఇది హిమాలయాస్. మళ్ళా హిమాలయాస్లో మళ్ళీ 3 మేజర్ డివిజన్స్ని మనం మాట్లాడుకోవాలి. ఒకటి హిమాద్రి, ఇంకోటి హిమాచల్, ఇంకోటి శివాలిక్స్ అనమాట. హిమాద్రినే ఏమంటాం మనం, గ్రేటర్ హిమాలయాస్ అంటాము. నెక్స్ట్ హిమాచల్ని ఏమంటాము, మిడిల్ హిమాలయాస్ ఆర్ లెస్సర్ హిమాలయాస్ అంటాము. శివాలిక్స్ని ఏమంటాము, ఔటర్ హిమాలయాస్ అంటాము. ఎందుకు అలా అంటామంటే, హిమాద్రి గ్రేటర్ హిమాలయాస్ ఎందుకంటే ద యావరేజ్ హైట్ ఉండుకొని ఇక్కడ 6100 మీటర్స్ అనమాట. హిమాద్రిలోనే హైయెస్ట్ మౌంటైన్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే హైయెస్ట్ మౌంటైన్ అయిన మౌంట్ ఎవరెస్ట్ కూడా హిమాద్రిలోనే ఉంది. ఇంకా ఫేమస్ మౌంటైన్స్ అయిన కాంచన్జంగా, K2 పీకు, నంగా పర్బత్తు ఇవన్నీ హిమాద్రిలోనే ఉన్నాయి. ఇక్కడ హైయెస్ట్ అండ్ మోస్ట్ కంటిన్యూస్ మౌంటైన్స్ అనమాట. అక్కడ హ్యూమన్ సెటిల్మెంట్స్ అనేది చాలా కష్టం. ఎందుకంటే అక్కడున్న హెవీ క్లైమేట్, చాలా సివియర్ కోల్డ్ ఉంటుంది త్రూ అవుట్ ఇయర్ అనమాట. నెక్స్ట్ ఉండుకొని పెరినియల్ రివర్స్కి ఆరిజిన్ అనేది హిమాలయాస్లోనే అనమాట. మనకి ఎన్నో పెరినియల్ రివర్స్ ఉన్నాయి, జీవనదులు. అవన్నీ పుట్టిన ప్రాంతం మన హిమాద్రి రీజన్లోనే. నెక్స్ట్ ఇది హిమాద్రికి మీరు తెలుసుకుంటే చాలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నాలెడ్జ్ గెయినింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన లైవ్ సెషన్స్ విని డీటెయిల్డ్గా తెలుసుకోండి. చాలామంది 90% ఆఫ్ ద స్టూడెంట్స్ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ సైడ్ వెళ్ళిపోవాలి, ఎగ్జామ్ సైడు అనే ఉద్దేశంలో చాలామంది అడుగుతున్నారుగా. నేను 0 నుంచి స్టార్ట్ చేసినాను, ప్లీజ్ చెప్పండి ఏంది పరిస్థితి అని. వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ యూజ్ఫుల్ సెషన్ అన్నమాట ఇది. డన్, హిమాద్రి అయిపోయింది. తర్వాత మనం హిమాచల్ గురించి మాట్లాడుకుందాం. హిమాచల్నే మిడిల్ హిమాలయాస్ అంటారు, లేదంటే లెస్సర్ హిమాలయాస్ అంటారు. హిమాచల్లో ఏముంటుందంటే మొత్తం వ్యాలీ రీజన్స్ ఉంటాయి, హిల్ స్టేషన్స్ ఉంటాయి అన్నమాట. రేంజెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు హిల్ స్టేషన్స్, ఏమేమి హిల్ స్టేషన్స్ ఉండొచ్చు మీరే చెప్పండి. మీకు చాలా వరకు చెప్పాను. షిమ్లా కావచ్చు, నెక్స్ట్ ఉండుకొని ముసోరి కావచ్చు, రాణికెంజ్ కావచ్చు, నాగ్తీబా కావచ్చు, నైనిటాల్ కావచ్చు. ఇవన్నీ ఫేమస్ రేంజెస్, ఫేమస్ హిల్ స్టేషన్స్ అన్నీ ఉండేది హిమాచల్లో అనమాట. ఇక్కడ యావరేజ్ హైట్ ఆఫ్ ద మౌంటైన్స్ ఉండుకొని 4000 మీటర్స్ నుంచి 5000 మీటర్స్ వరకు ఉంటుందన్నమాట. ఇది హిమాచల్కి తెలుసుకుంటే చాలు. తర్వాత ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది శివాలిక్స్. దీని మీద 1 మార్కులో అడగచ్చు, నెక్స్ట్ ఉండుకొని 2 మార్క్స్లో అడగచ్చు, నెక్స్ట్ ఉండుకొని బిట్స్లో కూడా అడగచ్చు. శివాలిక్స్ని ఏమంటారంటే ఔటర్ హిమాలయాస్ అంటారు. ఎందుకంటే హిమాలయాస్ ఫామ్ అయిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత శివాలిక్స్ అనేది ఫామ్ అయింది. సో ఇది లోయెస్ట్ ఔటర్ అనమాట. దీంట్లో ఇక్కడ మనకు మేజర్గా ఫేమస్ టర్మ్స్ ఏంటంటే డూన్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిమాద్రి నుంచి నదీ ప్రవాహం కొట్టుకొస్తుండగా ఈ హిమాచల్ దగ్గర, శివాలిక్స్ దగ్గర కంటిన్యూస్ మౌంటైన్స్ ఏం చేస్తుందంటే ఆ నదీ ప్రవాహాన్ని ఆపడానికి ట్రై చేయడంతో ఆ నది వచ్చే ఫోర్స్ వల్ల ఆ పర్వతం అనేది విరగడంతో అక్కడ నుంచి పాయలుగా స్టార్ట్ అయ్యి డూన్స్ అనేది ఫామ్ అవుతుందంట. ఆ డూన్స్నే ఫేమస్ డూన్స్ ఏంటి మనకు శివాలిక్స్లో, డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ క్యాపిటల్ అనమాట. అలా డెహ్రాడూన్ కావచ్చు, పాట్లీ డూన్ కావచ్చు, కోట్లీ డూన్ కావచ్చు, ఇలాంటి చాలా డూన్స్ ఫేమస్ అనమాట శివాలిక్స్లో. ఇక్కడ యావరేజ్ హైట్ ఉండుకొని 1500 మీటర్స్ అనమాట. సో
900 మీటర్స్ నుంచి 1500 మీటర్స్ శివాలిక్స్లో, 4500 మీటర్స్ నుంచి 5500 మీటర్స్ హిమాచల్లో, యావరేజ్ 6500 మీటర్స్ ఉండుకొని హిమాద్రిలో. యావరేజ్ అది, దానికంటే ఎక్కువ ఉన్నాయి. 9100 మీటర్స్లో మౌంట్ ఎవరెస్ట్ ఉంది, 8848 ఎంతో. సో యావరేజ్ అనమాట. సో హిమాద్రి, హిమాచల్, శివాలిక్స్ గురించి మీకు బాగా అర్థమైందా? హిమాలయాస్ గురించి అడిగారు అనుకోండి, ఇంట్రొడక్షన్ ఇలా రాసి దాంట్లో డివిజన్స్ని బాడీలా రాసి కన్క్లూజన్లో ఏం రాయాలంటే హిమాలయాస్ యాక్ట్ యాజ్ ఏ న్యాచురల్ బ్యారియర్స్ ఫ్రమ్ ద సైబీరియన్ కోల్డ్ winds. If Himalayas are not there with the reason of Siberian cold winds, India would have become a cold desert. మంచు ఎడారిలా తయారైపోయింటుంది. హిమాలయస్ ఆపుతుంది కాబట్టే మనకు ఇండియా ఇలాంటి క్లైమాటిక్ కండిషన్స్తో మనం సుభిక్షంగా ఉన్నాము అనేసి కన్క్లూజన్ రాసి హిమాలయాస్ గురించి ఎండ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకు రిలీఫ్ డివిజన్స్లో ఒకటి అయిపోయిందనమాట. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోవాలి? సెకండ్ వన్, నదరన్ ప్లెయిన్స్. నదరన్ ప్లెయిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ నదరన్ ప్లెయిన్స్ ఎక్కడ ఉంటుంది? హిమాలయాస్కి కింద నార్త్ ఇండియా మొత్తం స్ట్రెచ్ అయి ఉంటుందన్నమాట. ఇది మెయిన్లీ ఫార్మ్డ్ బై సెడిమెంట్స్ బ్రాట్ బై ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర రివర్ అనమాట. అంటే సెడిమెంట్స్ అంటే ఏంటి? స్మాల్ ఫైన్ గ్రాన్యూల్స్ ఆఫ్ శాండ్ అనమాట. వెరీ ఫెర్టైల్ ఇన్ నేచర్. ఇది ఆ నదీ ప్రవాహం హిమాద్రి నుంచి వచ్చేటప్పుడు ఎంతో విలువైన ఫైన్ అల్యూవియల్ సెడిమెంట్స్ని, శాండ్ గ్రాన్యూల్స్ని అలా నదీ ప్రవాహంతో పాటు తీసుకొచ్చి నదరన్ ప్లెయిన్స్లో పడేయడం వల్ల అలా నదరన్ ప్లెయిన్స్ అనేది ఫామ్ అయింది. ప్లెయిన్ అంటే చదరపు నేలలు. ఇది వెరీ ఫేమస్ ఫర్ ఫెర్టైల్ సాయిల్, అగ్రికల్చర్కి ఫెర్టైల్ సారవంతమైన మట్టి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఉండుకొని ఫ్లాట్ ల్యాండ్ కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కనువు, ఇరిగేషన్ కనువు, హ్యూమన్ సెటిల్మెంట్స్ కనువు కాబట్టి ఇండియాలోనే మోస్ట్ డెన్స్లీ పాపులేషన్ అనేది ఇక్కడే ఉంటుంది. డెన్స్లీ పాపులేషన్ అంటే ఎక్కువ జనాభా ఉండే ప్రాంతాలు నదరన్ ప్లెయిన్స్ అనమాట. ఓకేనా? డన్. దీంట్లో కూడా 3 మేజర్ డివిజన్స్ ఉన్నాయన్నమాట. నదరన్ ప్లెయిన్స్ ఫామ్ అవడానికి 3 మేజర్ డివిజన్స్. ముఖ్యమైన నదులు ఏంటి? ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర. అవే గుర్తుపెట్టుకోవడం. ఇంకా ఇండస్ ప్లెయిన్స్, గంగా ప్లెయిన్స్, బ్రహ్మపుత్ర ప్లెయిన్స్. ఇండస్ అనేది ఎక్కువగా పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో ప్రవహిస్తుంది కాబట్టి ఇండస్ ప్లెయిన్స్నే మనము పంజాబ్ ప్లెయిన్స్ అని కూడా అనొచ్చు. ఇండస్ ప్లెయిన్ ముఖ్యంగా ఫామ్ అయింది ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. ఇండస్ యొక్క ట్రిబ్యూటరీస్ ఏంటి? జీలం, చీనాబ్, రావి, బియస్, సట్లజ్. ఇవన్నిట్లో లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఏంటి? ఇండస్కి సట్లజ్. గుర్తుపెట్టుకోండి, బిట్స్లో అడగచ్చు. నెక్స్ట్ ఉండుకొని ఇండస్ రీజన్లో, ఇండస్ ప్లెయిన్స్లో మోస్ట్ ఫేమస్ ఏంటంటే దోఆబ్ రీజన్. దోఆబ్ అంటే ఫెర్టైల్ ల్యాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 రివర్స్ అనమాట. అంటే అక్కడ చాలా నదులు, ఉపనదులు ఉన్నాయి కదా, ఇండస్, జీలం, చీనాబ్, రావి, బియస్, సట్లజ్ అని. ఆ నదుల మధ్యలో ఉన్న ఫామ్ అయిన ల్యాండ్ అనేది వెరీ వెరీ ఫెర్టైల్ ఇన్ నేచర్ అనమాట. అందుకే పంజాబ్, హర్యానా ఇవంతా లాట్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉంటాయి, వెరీ ఫెర్టైల్ సాయిల్ కాబట్టి, బికాస్ ఆఫ్ దోఆబ్ రీజన్. సో దోఆబ్ అనేది ఏ ప్లెయిన్స్లో ఉందని అడిగితే ఆప్షన్ ఏ ఇండస్ ప్లెయిన్స్, ఆప్షన్ బి గంగా ప్లెయిన్స్, ఆప్షన్ సి బ్రహ్మపుత్ర ప్లెయిన్స్, ఆప్షన్ డి ఆల్ ది అబౌవ్ ఉన్నప్పుడు మీరు క్లారిటీగా పెట్టాలి ఇండస్ ప్లెయిన్స్ అని. ఓకేనా? నెక్స్ట్ గంగా ప్లెయిన్స్. గంగా ప్లెయిన్స్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లెయిన్ అనమాట ప్రపంచంలోనే. నెక్స్ట్ ఉండుకొని ఇది కూడా హైలీ ఫెర్టైల్ ప్లెయిన్. నదరన్ ప్లెయిన్స్ మొత్తం ఫెర్టైల్, సో ఇది హైలీ ఫెర్టైల్. నెక్స్ట్ ఉండుకొని గంగా ప్లెయిన్స్లో కూడా మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ డెన్స్లీ పాపులేటెడ్ ఇన్ గంగా ప్లెయిన్స్ అనమాట, బికాస్ ఆఫ్ ఇట్స్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. నెక్స్ట్ బ్రహ్మపుత్ర ప్లెయిన్. బ్రహ్మపుత్ర ప్లెయిన్ కూడా ఫేమస్సే. దేనికంటే ఫ్లడ్ ప్రోన్ రీజన్ అనమాట. అక్కడున్న లోమీ సాయిల్ వల్ల, అంటే లూజ్ సాయిల్ వల్ల, ఈ వర్షపాతం వల్ల, ఈ నదీ ప్రవాహం వల్ల ఎప్పుడూ ఫ్రీక్వెంట్గా ఫ్లడ్స్ అనేది వస్తూ ఉంటాయి, ల్యాండ్ స్లైడ్స్ అనేది వస్తూ ఉంటాయి. ఫ్లడ్స్ అంటే వరద, ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ చర్యలు విరిగి పడ్డము, ఇలా రోడ్లు విరిగిపోయినట్టు మనం న్యూస్లో చూస్తుంటాం కదా. అవన్నీ ఎక్కువ బ్రహ్మపుత్ర ప్లెయిన్స్లో, అంటే నార్త్ ఈస్టర్న్ రీజన్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ నదరన్ ప్లెయిన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఒక 4 మాట్లాడుకోవాలి. ఆ 4 మీకు బిట్స్లో రావచ్చు, 1 మార్క్ కూడా రావచ్చు. ఏంటంటే బాబర్. బాబర్ అంటే ఏంటి? పెబల్ జోన్. పెబల్ అంటే చిన్న చిన్న గులకరాళ్ళు, మట్టి రాళ్ళు. ఆ జోన్నే బాబర్ జోన్ అంటాం అనమాట. తర్వాత తెరై. తెరై అంటే మార్షి అండ్ ఫారెస్ట్ ఏరియా. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ ఈస్ ఎ ఫారెస్ట్, నవ్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ కల్టివేటెడ్ ల్యాండ్. దాన్నే తెరై అంటాం అనమాట. గుర్తుపెట్టుకోండి. అంటే ఈ నదరన్ ప్లెయిన్ అనేది ఇన్ని జోన్స్ ఉంటుంది. బాబర్ జోన్, తెరై జోన్, బాంగర్ జోన్, కాదర్ జోన్ అనేసి. అంటే నదీ ప్రవాహం కొట్టుకుంటూ వస్తుందా, చిన్న చిన్న పెద్ద పెద్ద గులకరాళ్ళు ఉంటాయి. మళ్ళీ కొద్దిగా వచ్చినామంటే మార్షీ జోన్ ఉంటుంది, చాలా ఇసుక
బంకమట్టి టైప్లో. ఇంకా కొద్దిగా వచ్చినామంటే ఓల్డ్ అల్యూవియల్ సాయిల్. అల్యూవియల్ సాయిల్ అనేది అన్ని సాయిల్స్లోకి వెరీ 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 ఫెర్టైల్ సాయిల్ అనమాట. అందుకే నదరన్ ప్లెయిన్స్ ఈస్ డామినేటెడ్ బై అగ్రికల్చరల్ ల్యాండ్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ బాబర్ అంటే ఏంటి? పెబల్ జోన్. తెరాయ్ అంటే ఏంటి? మార్షీ ఫారెస్ట్. బాంగర్ అంటే ఏంటి? ఓల్డ్ అల్యూవియల్ సాయిల్ ఉన్న జోన్. ఓల్డ్ అల్యూవియల్ సాయిల్ అంటే చాలా పాత సాయిల్ అనమాట. కాదర్ జోన్ అంటే న్యూ అల్యూవియల్ సాయిల్ ఉన్న జోను. ఓకేనా. న్యూ అల్యూవియల్ సాయిల్ అంటే వెరీ వెరీ ఫెర్టైల్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. బాబర్, తెరాయ్, బాంగర్, కాదర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నదరన్ ప్లెయిన్స్ అనేది మనకు వెరీ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అనేది ఇక్కడ నుంచి రావడానికి ఆస్కారం ఉంది గాయస్. ఈ సెషన్ని మాత్రం మనసు పెట్టి వినండి. దేవుడు ఆశీర్వాదం, మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం, మీ గురువుల ఆశీర్వాదం మీకు ఉంటుంది మనసు పెట్టి విన్న వాళ్ళకు మాత్రమే. ఎందుకంటే నేను లైవ్లో చెప్పచ్చు, కానీ లైవ్లో మాటలు ఏవేవో ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ డిస్కస్ చేయడానికి వచ్చానన్నమాట. ఓకేనా. డన్. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది పెనిన్సులర్ ప్లాటూ. ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా. పెనిన్సులర్ ప్లాటూ అనేది ఓల్డెస్ట్ ల్యాండ్ మాస్ అనమాట. అంటే ఇది పార్ట్ ఆఫ్ గోండ్వానా ల్యాండ్. నెక్స్ట్ ఎందుకని ఇది సౌత్ ఇండియా మొత్తం స్ట్రెచ్ అయ్యి ఉంది. ఇది మేడప్ ఆఫ్ ఇగ్నీషియస్ అండ్ మెటమార్ఫిక్ రాక్స్. ఇగ్నీషియస్ రాక్ అంటే ఏంటి? వాల్కనిక్ రాక్, అంటే వాల్కెనోస్ ద్వారా తయారవ్వబడిన ల్యాండ్ అనమాట పెనిన్సులర్ ప్లాటూ. నెక్స్ట్ ఎందుకని మెటమార్ఫిక్ రాక్ అంటే ఏదైనా కూడా రాక్, ఏదైనా కూడా ల్యాండ్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఎయిరు, వెదరు, క్లైమేటిక్ కండిషన్స్ వల్ల మార్పు వచ్చిందనుకో దాన్ని మెటమార్ఫిక్ అంటాం. మెటమార్ఫిక్ అంటే ఇట్ ఈస్ చేంజ్డ్ బై ద యాక్షన్ ఆఫ్ అట్మాస్ఫియర్, విండ్ కావచ్చు. అంటే ఎందుకు సార్, ఎట్లా సార్ అంటే ఒక రాయి ఉంటుంది అబ్బా, ఆ రాయి మీద రోజు వర్షము ఒక ఫోకస్డ్గా పడడం వల్ల రాయి కూడా సొట్టబడుతుందా లేదా? అలాగా రాయి వల్లే కాదు, గాలి వల్ల కూడా, గాలి వీచి 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 ఆ రాయి కలర్ కూడా మారిపోతుందా? వర్షం పడి 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 రాయి పాచ్ అయిపోతుందంటే అట్మాస్ఫియరిక్ ఫ్యాక్టర్స్, క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ వల్ల ఆ ప్లేస్ అనేది మార్పుకు గురవుతుందా, దాన్నే మెటమార్ఫిక్ అంటారు. సో మెటమార్ఫిక్ రాకు, ఇగ్నీషియస్ రాక్ అనేది పెనిన్సులర్ ప్లాటూ యొక్క నేచర్ అనమాట. నెక్స్ట్ ఈ పెనిన్సులర్ ప్లాటూ అనేది రెండు పార్ట్లుగా డివైడ్ అయింది. దీన్ని డివైడ్ చేసే రివర్ ఏంటి అని బిట్స్లో అడగచ్చు. నర్మదా రివర్. నర్మదా రివరు పెనిన్సులర్ ప్లాటూని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. నదరన్ పార్ట్ని ఏమంటామంటే సెంట్రల్ హైలాండ్స్ అంటాం. సదరన్ పార్ట్ని ఏమంటామంటే డెక్కన్ ప్లాటూ అంటాం. మనం ఉన్నది డెక్కన్ ప్లాటూనే, సౌత్ ఇండియా మొత్తం డెక్కన్ ప్లాటూలో ఉంది. సో ఈ నర్మదా రివరు సెంట్రల్ హైలాండ్స్గా డెక్కన్ ప్లాటూగా డివైడ్ చేసిందనమాట. సెంట్రల్ హైలాండ్లో ముఖ్యమైన ప్లాటూస్ ఏంది? మాల్వా ప్లాటూ, బుందేల్ఖండ్ ప్లాటూ, బగల్ఖండ్ ప్లాటూ అని ఉన్నాయి. నేను మాల్వా ప్లాటూ, బుందేల్ఖండ్ ప్లాటూ రాశాను. ఈ రెండు గుర్తుపెట్టుకొని మీరు ఆన్సర్ రాసిన 110% మీకు మార్కులు వస్తాయి. సో మాల్వా ప్లాటూ, బుందేల్ఖండ్ ప్లాటూ. ఇంకా గుర్తుపెట్టుకోవాలనుకున్న వాళ్ళు బగల్ఖండ్ ప్లాటూ, ఇవన్నీ సెంట్రల్ హైలాండ్ కిందకు వస్తుంది. ఇక్కడ ముఖ్యమైన నదులు ఏంటంటే చంబల్ రివర్, కెన్ రివర్, సోన్ రివర్, బెట్వా రివర్, ఇవన్నమాట. ఓకేనా. ఇదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది సెంట్రల్ హైలాండ్. ఇంకోటి సెంట్రల్ హైలాండ్ ఈజ్ రిచ్ ఇన్ మినరల్స్. మినరల్ రిచ్ రీజన్ అనమాట. మినరల్స్ అనేది ఎక్కువ దొరుకుతాయి. అందుకే కదా జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మినరల్స్ మనకు దొరుకుతాయి. ఇంకోటి చోటానాగ్పూర్ ప్లాటూలో కూడా ఎక్కువ దొరుకుతాయి. అది చోటానాగ్పూర్ ప్లాటూ ఎక్కడ ఉంటుంది? కన్ఫ్లుయెన్స్ ఆఫ్ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, బీహార్ ఆ ప్రాంతాల దగ్గర చోటానాగ్పూర్ ప్లాటూ ఉంటుంది. ఓకే, మనకి ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ మనకు సెంట్రల్ హైలాండ్కి చాలు. తర్వాత డెక్కన్ ప్లాటూ. డెక్కన్ ప్లాటూ ఈజ్ ద లార్జెస్ట్ ప్లాటూ కంపేర్డ్ టు సెంట్రల్ హైలాండ్. నెక్స్ట్ అందుకొని దీని షేప్ ట్రయాంగిల్ షేప్, ఇన్వర్టెడ్. ట్రయాంగిలే ఇన్వర్టెడ్ అనమాట, ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ షేప్ అనమాట. నెక్స్ట్ ఉండుకొని డెక్కన్ ప్లాటూలో మోస్ట్ ఫేమస్ థింగ్ ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ అంటే ఇండియాకి వెస్టర్న్ సైడ్ ఉండేది, సౌత్ ఇండియాకి ఈస్టర్న్ సైడ్, సౌత్ ఇండియాలో ఈస్టర్న్ సైడ్ ఉండేదాన్ని ఈస్టర్న్ ఘాట్స్ అంటాం. సో వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ డెక్కన్ ప్లాటూలో మోస్ట్ ఫేమస్ అనమాట. వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్లో లాట్ ఆఫ్ రిచ్ బయోడైవర్సిటీ అనేది దాగి ఉందన్నమాట. ఎన్నో లక్షల కోట్లాది జీవరాశులు, పక్షులు, జంతువులు, చెట్లు నివసిస్తూ ఉంటాయి అన్నమాట. రిచ్ బయోడైవర్సిటీకి కారణం. సో వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డెక్కన్ ప్లాటూ. వెస్టర్న్ ఘాట్స్ గురించి, ఈస్టర్న్ ఘాట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఈస్టర్న్ ఘాట్స్లో పోల్చుకుంటే వెస్టర్న్ ఘాట్స్ హైట్ ఎక్కువ. నెక్స్ట్ ఉండుకొని నారో స్లోప్ను కలిగి ఉంటుంది. ఓకేనా. ఈస్టర్న్ ఘాట్స్ ఉండుకొని అంత లాంగ్ స్ట్రెచ్ ఉండదు, డివైడ్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే మధ్యలో నదుల వల్ల డెల్టాస్ ఫామ్ అయి ఉంటాయి. ఓకేనా, అది విషయము. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పెనిన్సులర్ ప్లాటూలో సెంట్రల్ హైలాండ్స్, డెక్కన్ ప్లాటూ. ఇది పెనిన్సులర్ ప్లాటూ గురించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ కూడా మీకు అడగచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్
ఫ్లోస్ ఇన్ సెంట్రల్ హైలాండ్స్ అని అడిగేసి మీకు గోదావరి అని ఇస్తాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గోదావరి రివర్ వండుకొని డెక్కన్ ప్లాటూలో ఉంటుంది. గోదావరి, కృష్ణ ఎక్సెట్రా. సో మీరు కానీ మ్యాప్ ఉంచినట్టే మీకు తెలుస్తుంది అనమాట. సో కెన్ రివర్ ఏ ప్లాటూ కిందకు వస్తుంది? ఆప్షన్ ఏ సెంట్రల్ హైలాండ్, ఆప్షన్ బి డెక్కన్ ప్లాటూ, ఆప్షన్ సి చోటనాగ్పూర్ ప్లాటూ, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబౌవ్ అనొచ్చు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. మినిమం ఈ రివర్స్, ఇంకా చాలా రివర్స్ చెప్పచ్చు. నేను మోస్ట్లీ యాంటిసిపేటెడ్ అండ్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ రివర్స్ను మాత్రమే ఇక్కడ తీసుకొచ్చి మీకు పెట్టాను అనమాట. ఓకేనా? నెక్స్ట్ మనము ఇంకొక ఇంపార్టెంట్ అండ్ యునీక్ ల్యాండ్ ఫిజియోగ్రాఫిక్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. అదే ఇండియన్ డెజర్ట్. ఇండియన్ డెజర్ట్, ఇండియాలో ఉన్న ఓన్లీ డెజర్ట్ పేరేంటి? థార్ డెజర్ట్. సో థార్ డెజర్ట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒకటే, ఇండియాలోనే హాటెస్ట్ క్లైమేట్ అనేది అక్కడ నమోదవుతుంది. వెరీ లెస్ రెయిన్ఫాల్ అనేది అక్కడ నమోదవుతుంది అనమాట. సో ఈ థార్ డెజర్ట్ అనేది ఎక్కడ స్ట్రెచ్ అయ్యిందంటే రాజస్థాన్కి వెస్ట్రన్ పార్ట్ అనమాట. సో ఇండియాలో నార్త్ వెస్ట్రన్ రీజన్ అక్కడ రాజస్థాన్ ఉంది. రాజస్థాన్లో వెస్ట్రన్ రాజస్థాన్లో మ్యాక్సిమం థార్ డెజర్ట్ అనేది స్ట్రెచ్ అయి ఉందన్నమాట. ఇప్పుడు రాజస్థాన్లో ఉండే వెరీ లెస్ పాపులేషన్ మాత్రమే థార్ డెజర్ట్లో ఉంటారు. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ హాట్ క్లైమేట్ అండ్ వెరీ ఎక్స్ట్రీమ్ అట్మాస్ఫియర్ కాబట్టి అక్కడ హ్యూమన్ సెటిల్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. హ్యూమన్ సెటిల్మెంట్ జనరల్గా ఎక్కువ ఉంటుంది నీళ్ళు సముదాయం బాగా ఉన్న చోట, పంటలు బాగా పండే చోట, నదులు ఉన్న చోట, ఉద్యోగాలు దొరికే చోట. ఇక్కడ మనుషులే నివసించలేరు ఆ హీట్ క్లైమేట్ వల్ల. కాబట్టి మనుషులు చాలా తక్కువ ఉంటారు, వాటర్ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డెజర్ట్, థార్ డెజర్ట్లో ఓన్లీ వన్ రివర్ విచ్ ఈస్ కాల్డ్ లూనీ రివర్. అండ్ ఆ లూనీ రివర్ వెళ్ళి ఏమి అరేబియన్ సీలో కూడా కలవదనమాట. అది అరేబియన్ సీలో వెళ్ళి కలిసే లోపే మట్టిలోకి ఇంకిపోతుంది. అంత ఎక్స్ట్రీమ్ క్లైమేట్ ఉంటుంది. సో మీరు ఒకటైతే బిట్ గుర్తుపెట్టుకోవాలి, ద ఓన్లీ రివర్ ఇన్ ఇండియన్ డెజర్ట్ ఈస్ కాల్డ్ లూనీ రివర్. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యాన్యువల్ రెయిన్ఫాల్ అంటే సంవత్సరం మొత్తానికి వర్షపాతం అనేది యావరేజ్గా లెస్ దెన్ 150 మిల్లీమీటర్స్ ఆఫ్ యాన్యువల్ రెయిన్ఫాల్ అనేది నమోదవుతుంది అనమాట. నెక్స్ట్ అందుకొని థ్రోనీ షర్బ్స్, ఇక్కడ మరీ దట్టమైన అడవులు, పెద్ద పెద్ద పొడుగాటి చెట్లు ఇవి ఉండవు. చిన్న చిన్న థ్రోనీ షర్బ్స్ ఉంటాయి అన్నమాట. మీరు చూస్తుంటారు క్యాట్కస్ ట్రీస్ ఇలాంటివి. క్యాట్కస్ అంటే ముళ్ళులు వచ్చుంటాయి గ్రీన్ కలర్ చెట్టుకి. సో అలాంటి ష్రబ్స్ ఉండే చెట్లు మొక్కలు అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియన్ డెజర్ట్. ఇండియన్ డెజర్ట్ ఈజ్ వెరీ ఈజీ థింగ్. మనకు ఎక్కువ ఎక్కడ అడగరు. అడిగితే మొత్తం ఫిజికల్ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే దాని గురించి బాగా రాయొచ్చు. బిట్స్ అడిగారంటే యాన్యువల్ రెయిన్ఫాల్ గురించి అడగచ్చు, ఓన్లీ రివర్ అంటే అని అడగచ్చు. ఓకేనా? డన్. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కోస్టల్ ప్లెయిన్స్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫిజికల్ ఫీచర్ ఆఫ్ ఇండియా. కోస్టల్ ప్లెయిన్స్ అనేది మన ఇండియాలో నియర్లీ 9,000 కిలోమీటర్లు స్ట్రెచ్ అయిందనమాట. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ అనమాట. నెక్స్ట్ మన ఇండియన్ కోస్టల్ ప్లెయిన్స్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయింది. వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్, ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్. ఈ వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అనేది బే ఆఫ్ బెంగాల్కి వెస్టర్న్ ఘాట్స్కి మధ్యలో ఉంటుంది. ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అనేది నన్ను క్షమించాలి మీరు, వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అనేది అరేబియన్ సీకి వెస్టర్న్ ఘాట్స్కి మధ్యలో ఉంటుంది. ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అనేది బే ఆఫ్ బెంగాల్కి ఈస్టర్న్ ఘాట్స్కి మధ్యలో ఉంటుంది. అంటే ఏం లేదు, వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్, వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయా, దాని పక్కన ఉండే సముద్రం ఏంది, బే ఆఫ్ బెంగాల్. ఈ రెండింటి మధ్యలోనే కదా సముద్ర తీర ప్రాంతం ఉంటుంది. కాబట్టి వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్. ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అంటే ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయా, ఈస్టర్న్ ఘాట్స్ పక్కన ఉన్న సముద్రం ఏంటి, బే ఆఫ్ బెంగాల్. సో బే ఆఫ్ బెంగాల్కి ఈస్టర్న్ ఘాట్స్కి మధ్యలో ఉన్న సముద్ర తీర ప్రాంతాలని ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అంటాము. మళ్ళీ ఇవి సబ్ డివిజన్ ఉంటాయి అన్నమాట. అవి బాగా గుర్తుపెట్టుకోండి, బిట్స్లో కూడా అడగచ్చు ఏ కోస్ట్ ఏ స్టేట్లో ఉంటుంది అనేసి. ఓకేనా? సో వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది చాలా నేరో కోస్టల్ ప్లెయిన్స్ అనమాట. ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ చాలా వైడర్ కోస్టల్ ప్లెయిన్స్ అనమాట. నెక్స్ట్ కొంకన్ కోస్ట్, కెనరా కోస్ట్, మలబార్ కోస్ట్ అని 3 కోస్టులుగా డివైడ్ అయ్యింది. ఎలాగా, ఇప్పుడు మనకు గుజరాత్ దగ్గర నుంచి కేరళ వరకు వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ ఉంటే మనకు కొంకన్ కోస్ట్ అనేది మహారాష్ట్ర అండ్ గోవా, గుజరాత్ని గుజరాత్ కోస్ట్ అని అనొచ్చు. కానీ ముఖ్యంగా మనము ఇవి డివిజన్స్ని మనం చూస్తాం అనమాట. మీకు సిలబస్లో కూడా ఉండేది ఇంతవరకే చాలు. కొంకన్ కోస్ట్ అనేది ఏంటి, మహారాష్ట్ర అండ్ గోవా అనే ఆ కోస్టల్ దగ్గర ఉండేదాన్ని కొంకన్ కోస్ట్ అంటాము.
నెక్స్ట్ ఉండుకొని కర్ణాటక కోస్ట్ని కెనరా కోస్ట్ అంటాము. కర్ణాటక స్టేట్కి సముద్ర తీర ప్రాంతాన్ని కెనరా కోస్ట్ అంటాం. తర్వాత కేరళ కోస్ట్ని మలబార్ కోస్ట్ అంటాం. అంటే కేరళ సముద్ర తీర ప్రాంతాన్ని మలబార్ కోస్ట్ అంటాం. నెక్స్ట్ ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్. ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అనేది చాలా వైడర్గా ఉంటుంది. ఇక్కడ 3 కోస్టులుగా డివైడ్ చేసినారు. ఒడిస్సా రీజన్లో ఉన్న కోస్ట్ని, ఒడిస్సా కోస్ట్ని ఉత్కల్ కోస్ట్ అంటారు. అందుకే నేను బ్రాకెట్లో ఒడిస్సా అని రాశాను, చూసుకోండి. నెక్స్ట్ సిర్కార్ కోస్ట్ ఆర్ఎల్స్ ఆంధ్ర కోస్ట్. ఆంధ్ర కోస్ట్ అన్నా సిర్కార్ కోస్ట్ అన్నా ఒకటే, ఆంధ్రప్రదేశ్లో స్ట్రెచ్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ కోరమాండల్ కోస్ట్. తమిళనాడు సముద్ర తీర ప్రాంతాన్ని కోరమాండల్ కోస్ట్ అంటాము. ఈ ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్లో ఒక ప్రత్యేకత ఏంటంటే డెల్టా రీజన్స్ ఉంటాయన్నమాట, ఫార్మ్డ్ బై మహానది రివరు, గోదావరి రివరు. ఈ డెల్టాస్ అనేది వెరీ ఫెర్టైల్ సాయిల్ అనమాట. ఓకేనా. డెల్టా రీజన్స్లో వెరీ ఫెర్టైల్ సాయిల్, అగ్రికల్చరలీ బెటర్ సాయిల్ అనమాట. కాబట్టి ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అనేది మీకు ఈస్టర్న్ ఘాట్స్ గురించి చెప్పినప్పుడు కూడా, మీకు నేను డెక్కన్ ప్లాటూ గురించి చెప్పినప్పుడు, ఈస్టర్న్ ఘాట్స్ గురించి చెప్పినప్పుడు అది కంటిన్యూస్ మౌంటైన్స్ ఉండవురా, వెస్టర్న్ ఘాట్స్ లాగా ఇక్కడ డివైడ్ ఉంటుంది. ఎందుకంటే నదీ తీర ప్రాంతాల వల్ల డెల్టాస్ డివైడ్ చేస్తాయి అనమాట హిల్స్ని. కాబట్టి అవి ఆ డెల్టాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, అగ్రికల్చరలీ రిచ్. ఓకేనా, డన్. ఇది ఒక కోస్టల్ ప్లెయిన్. ఇంకోటి మనం చివరగా మాట్లాడుకోవాల్సిన కోస్టల్ ప్లెయిన్ ఏంటంటే ఐలాండ్స్. ఇండియాలో లేనిదంటూ లేదు. మంచి ఎడారి ఉంది, వేడి ఎడారి ఉంది, బాగా హీట్తో టెంపరేచర్తో కలిగి ఉన్న ఎడారి ఉంది. నెక్స్ట్ కొన్ని దట్టమైన అడవులు ఉన్నాయి, పెద్ద మౌంటైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ కొన్ని సముద్ర తీర ప్రాంతాలు ఉంది, దీవులు కూడా ఉన్నాయి. ఐలాండ్ అంటే ఏంటి? 4 sides కవర్డ్ విత్ వాటర్. ల్యాండ్కి 4 sides వాటర్ కవర్ అయి ఉంటే ఐలాండ్ అంటాం. ప్లాటూ అంటే ఏంటి? 3 sides కవర్డ్ విత్ వాటర్ అనమాట. ఏంటి? 3 sides కవర్డ్ విత్ వాటర్. ఓకేనా. అదే ఐలాండ్ అంటే ఏంటి? ఐలాండ్ అంటే ఏంటి? 4 sides కవర్డ్ విత్ వాటర్ అనమాట. మన ఇండియాలో 2 ఇంపార్టెంట్ ఐలాండ్స్ ఉన్నాయి. ఆ పేరుకి 2 ఇంపార్టెంట్ ఐలాండ్స్, కానీ వాటిలో ఎన్నో స్మాల్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు అండమాన్ అండ్ నికోబార్ తీసుకున్నాము. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ బే ఆఫ్ బెంగాల్లో ఉంటుంది. ఇంకోటి అండమాన్ నికోబార్ ఆరిజిన్ అనేది వాల్కనిక్ ఆరిజిన్ అనమాట. అంటే అక్కడ నార్కొండం, బ్యారన్ ఐలాండ్స్ ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట. ప్రస్తుతానికి ఉన్న వాల్కెనో అయితే డెడ్ వాల్కెనో. చాలా కొన్ని వేల సంవత్సరాలకు ముందు అది డెడ్, ఇంతవరకు అది యాక్టివ్లో లేదు. బట్ ఇట్ ఈస్ అన్ వాల్కనిక్ ఆరిజిన్. ఇది అండమాన్ నికోబార్ ఐలాండ్ రిచ్ ఫారెస్ట్ని కలిగి ఉంటుంది. అండ్ సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియాస్ హోల్ ల్యాండ్కి ఉండుకొని ఇందిరా పాయింట్. ఆ ఇందిరా పాయింట్ కూడా మనకు అండమాన్ అండ్ నికోబార్లోనే ఉంది, కానీ ప్రజెంట్ లేదు. 2004 సునామీలో అది సముద్రంలో మునిగిపోయింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ సంవత్సరంలో సునామీ? 2004లో సునామీ. ఏంది సదరన్ మోస్ట్ టిప్పు? ఇందిరా పాయింట్. ఎక్కడుంది? అండమాన్ అండ్ నికోబార్లో ఉంది. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా బిట్స్లో అడిగే ఛాన్స్ చాలా ఉంది. ఓకేనా. ఇది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. తర్వాత తీసుకున్నట్టయితే లక్షద్వీప్ ఐలాండ్స్. లక్షద్వీప్ ఐలాండ్ అనేది గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అరేబియన్ సీలో ఉంది. ఇది కోరల్ ఆరిజిన్ అనమాట. కోరల్ రీఫ్ అనేది ఏంటంటే ఇన్లాండ్ వాటర్ ఎకోసిస్టమ్ అనమాట. అంటే లైక్ వాటర్లో ఫామ్ అయిన చిన్న ప్లాంట్ టైప్ ఆఫ్ కోరల్స్ అనమాట. అవి వెరీ రిచ్ ఇన్ వాటర్ బయోడైవర్సిటీ. కోరల్ రీఫ్స్ ఎక్కడుంటే అక్కడ ఫిష్ కల్చర్ బాగుంటుంది, ఫిషెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అర్థమవుతుందా? సో లక్షద్వీప్ ఈజ్ ఆఫ్ కోరల్ ఆరిజిన్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అరేబియన్ సీ. లక్షద్వీప్ క్యాపిటల్ ఏంటి? మీకు అందరికీ గుర్తుందో లేదో. అండమాన్ నికోబార్ క్యాపిటల్ ఏంటి? ఈ 2 మాత్రం పెద్ద కష్టం కాదు కాబట్టి మీరు నాకు కమెంట్ చేయాలి. మీ అందరికి ఒక చిన్న హింట్ ఇస్తున్నా. అండమాన్ నికోబార్ క్యాపిటల్ మీరందరూ చెప్పను, ఒక క్యాపిటల్ పెడతారు కదా, అది దాంతోపాటు గూగుల్లో కొత్త క్యాపిటల్ ఏంటో అది కూడా నాకు పెట్టండి. లక్షద్వీప్ ఐలాండ్ క్యాపిటల్ కూడా నాకు పెట్టండి. సో ఇప్పుడు మనం 6 ఫిజికల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నాం, 6 ఫిజికల్ డివిజన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడితో మన ఇంపార్టెంట్ టాపిక్స్ ముగిసిపోలేదు, లెసన్ ముగిసిపోలేదు. ఈ 6 ఫిజికల్ డివిజన్స్ వల్ల ఇండియాకి బెటర్ ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెన్స్ అనేది మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా 8 మార్క్స్ క్వశ్చన్ వస్తే అదే రావడానికి 90% ఛాన్సెస్ ఉంది. అదే ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియాస్ రిలీఫ్ ఫీచర్. ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద క్లైమేట్ అండ్ మాన్సూన్. ఇండియాస్ క్లైమేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా లేదా? హిమాలయ పర్వతాలు అక్కడ ఉండడం వల్ల మన ఇండియన్ క్లైమేటే మారింది. హిమాలయ పర్వతాలు అక్కడ లేకపోతే ఇండియా ఎప్పుడో మంచు ఎడారిలా మారిపోయి ఉంటుందా? సో ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద క్లైమేటా. నెక్స్ట్ కొన్ని కోస్టల్ ప్లెయిన్స్ దగ్గర ఒక టెంపరేచర్ ఉంటుంది, ప్లాట్యూస్ దగ్గర ఒక టెంపరేచర్ ఉంటుంది, ప్లెయిన్స్ దగ్గర ఒక టెంపరేచర్ ఉంటుంది. బికాస్ ఆఫ్ ఇట్స్ వేరియేషన్స్, రిలీఫ్ వేరియేషన్స్, అంటే ఎత్తు పల్లాల వల్ల. అర్థమవుతుందా? డన్. నెక్స్ట్ కొన్ని ఇట్ ప్రొవైడ్స్ అగ్రికల్చర్, వాటర్, మినరల్సా. మీకు చెప్పాను నదరన్ ప్లెయిన్స్ అనేది అగ్రికల్చరలీ వెల్ రిచ్ అనేసి.
వాటర్ అనేది పెర్నియల్ రివర్స్ కావచ్చు, సౌత్ ఇండియాలో ఉన్న రివర్స్ కావచ్చు, ఏవైనా కూడా వాటర్ రిసోర్స్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇంకోటి మినరల్స్, చోటనాగ్పూర్ ప్లాటూ కావచ్చు, సెంట్రల్ హైలాండ్ ప్లాటూ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు మినరల్స్ని సప్లై చేస్తున్నాయి. ఓకేనా. నెక్స్ట్, ఇట్ సపోర్ట్స్ ద బయోడైవర్సిటీని మనకు సపోర్ట్ చేస్తుంది. ఎన్నో లక్షలాది కోట్లాది జీవరాశులు, వాటిల్లో మనం కూడా ఒకరం. మనందరం సుభిక్షంగా ఆనందంగా జీవిస్తున్నామా విత్ ఆల్ దీస్ రీసోర్సెస్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఫిజికల్ డివిజన్స్, రిలీఫ్ ఫీచర్స్, అదొకటి అనమాట. ఇట్ ప్రమోట్స్ టూరిజమా, ఇప్పుడు హిమాలయాలకు వెళ్ళాలి, హిమాలయాల దగ్గర ఉన్న హిల్ స్టేషన్స్కి వెళ్ళాలి అనేసి మనందరికీ కోరుకుంటుందా. అక్కడికి ఎంతోమంది ఈ టూరిజమ్స్ వెళ్తూ ఉంటారు. ఆ బీచ్ల దగ్గరికి వెళ్ళి మనం గోవాకి ఎంజాయ్ చేయాలి, పాండిచ్చేరికి ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఉంటామా. టూరిజం అనేది అక్కడ కూడా ఉందా. నెక్స్ట్ కొన్ని హిల్ స్టేషన్స్, మంచు పర్వతాలకు ఎక్కాలి, అట్లనే కాకుండా ఇక్కడ ట్రెక్కింగ్ చేయాలి మనము వెళ్ళేసి ఊటీలో, కొడైకెనాల్లో, ఇవన్నీ కూడా ఇంపార్టెంటా. నెక్స్ట్, హ్యూమన్ సెటిల్మెంట్స్, మానవాళి ఇప్పుడు ఈ ఫిజికల్ డివిజన్స్లో కొన్ని చోట్ల ఎక్కువ హ్యూమన్ సెటిల్మెంట్ ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువ హ్యూమన్ సెటిల్మెంట్ ఉంటుంది. సో ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్ అనేది దీన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా. ఎక్కడ అడిక్వేట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటుంది అక్కడే కదా హ్యూమన్ అనేవాడు ఉండగలుగుతాడు, అదనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ లెసన్. మీరు ఇక్కడ కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియాలో వెస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ ఏంటి, ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ ఏంటి, ఇవన్నీ 1 మార్క్స్కి ఇంపార్టెంట్. కాబట్టి మీకు థియరీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రాయడానికి అవేమి పెద్ద మీకు ఉపయోగపడవు కాబట్టి నేను ఎక్కువ చెప్పలేదన్నమాట. కాబట్టి మీరు వీటిని మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. నా స్వహస్త ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రాయడం అనేది నచ్చదురా. మీ అందరికీ తెలుసు, కథల్లాగా చెప్పేసి మీ అందరికి అర్థమయ్యేలా చెప్పిన రోజులు ఉన్నాయి. కానీ డిసెంబర్ని ఒక కొత్తగా ట్రై చేయాలి, మీకు నోట్స్ కూడా అందించాలనేసి నేను ఇది రాశాను. కాబట్టి ఖచ్చితంగా వీటిని మిస్ చేయకుండా నోట్ చేసుకొని వీటిని మాత్రం బైహార్ట్ చేయండి. చూడండి రా, 5, 6, 7, 8 పేజీలు, మొత్తం ఇంతింత మ్యాటర్లు, ఎన్నో నెంబర్లు, ఎన్నో ఎగ్జాంపుల్స్ అన్నీ ఉన్న టెక్స్ట్ బుక్ని నేను సింపుల్గా 1, 2, 3, 4, 5 పేజెస్, 5 పేజెస్, అది కూడా చాలా స్పేషియస్గా రాశానంటే ఎంత బెటరు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకుండా మీరు దీన్ని యాక్సెస్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి సెషన్లో నేను గుర్తుపెట్టుకొని చెప్పలేకపోవచ్చు, దయచేసి యాక్సెస్ చేయండి. వెంటనే నెక్స్ట్ ఇంపార్టెంట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ పార్ట్ 2తో మీ ముందరకు వస్తాను. ఉండాను. బాయ్ బాయ్, టాటా, సీ యూ. అందరూ ఈ లెసన్ని అర్థం చేసుకున్నారని కోరుకుంటూ ఇక ముగిస్తున్నాను. బాయ్.